హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్పై మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఈరోజు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారు. దానికి సంబంధించి పూర్తి సమాధానం తెలుసుకుందాం. సో ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లో వినలేదు కనుక సో డిఎస్సిలో మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి మాట్లాడటం జరిగింది. అది ఏంటంటే కనుక సో మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఏ లీగల్ సమస్యలు రాకుండా వచ్చే ఏడాది ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ యొక్క డిఎస్సి ఎస్జిటి పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు కేవలం 20 టాప్ మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిటికి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి మనకి 20 మోడల్ పేపర్స్ కేవలం 100 రూపీస్కే అందిస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే కనుక అవి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో మీకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఆ రోజు ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు టాప్ 20 మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిటికి సంబంధించి కేవలం 100 రూపీస్కే ఆన్లైన్ టెస్ట్ రూపంలో అందిస్తున్నాం. అంటే మీకు వీక్లీ ఒక 2 or 3 టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఆ విధంగా 20 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ ఆల్ డిఎస్సి సిలబస్ మీద ఎస్జిటి సిలబస్ మీద 20 మోడల్ పేపర్స్ అయితే అందిస్తాం. మీకు కావాలనుకుంటే 8143161361 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళలేదు కనుక వాస్తవానికి మనకి గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సవరించి అదనపు పోస్టులతో మెగా డిఎస్సిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దాని షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ ఇప్పటివరకు రాలేదు. దీంతో డిఎస్సి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. సో మనకి మొదటిగా ఈ యొక్క నవంబర్ 3వ తారీఖున అన్నారు, 6వ తారీఖున అన్నారు. సో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ డేట్ అనౌన్స్ చేశారు, వాటిని పోస్ట్పోన్ చేశారు. అయితే ఈ యొక్క తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు దాన్ని ఆపాలని మందకృష్ణ మాదిగ గారు సీఎం చంద్రబాబు గారిని కలిసి కోరారు. దీంతో ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు ఇక్కడ తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మాటలు బట్టి చూస్తుంటే కనుక వచ్చే ఏడాది డిఎస్సి పరీక్షలు అయితే ఉండబోతున్నాయి. అయితే ఏదైతే మనకి గత డిఎస్సి నోటిఫికేషన్ పైన కోర్టు కేసులు ఉన్నాయో వాటన్నిటిని స్టడీ చేసి సో ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ క్లియర్ అండ్ కట్గా ఎలాంటి లీగల్ మనకి ఇష్యూస్ రాకుండా న్యాయ వివాదాలు నెలకోకుండా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే మీరు స్పీడప్ చేయండి. ఓకేనా? సో మనకి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చూసినట్లయితే కనుక సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.